గంజి తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా? చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే ఇవాల్టి ఈ చిన్ని వీడియోలో గంజి తాగడం వల్ల ఏమవుతుందో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటాం కదండీ! ఒక గ్లాస్ వాటర్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. బియ్యంని 2 లేదా 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇక మనం వాటర్ అనేవి ఇందులో యాడ్ చేసుకుంటాం కదండీ! సాధారణంగా ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మనం గంజి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక గ్లాస్ ఎక్స్‌ట్రా వాటర్ తీసుకోవాలండి. ఇక స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొద్దిగా ఈ విధంగా పొంగులాగొచ్చి తర్వాత ఒక 70% కుక్ అయిన తర్వాత ఈ విధంగా గంజి సెపరేట్ చేసుకోవాలండి. మనం ఎక్స్‌ట్రా ఎంత వాటర్ అయితే యాడ్ చేసామో అంత ఈ విధంగా గంజిలాగా సెపరేట్ చేసుకోవాలి. ఇక ఇందులోకి కొద్దిగంత నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ రైస్‌లో సాల్ట్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఇక సాల్ట్ ఎక్స్‌ట్రా మనం యాడ్ చేసుకోవడం అవసరం లేదండి. నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. గంజి తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ప్రతిరోజు అన్నం వండుతూ ఉంటాం. ఒక గ్లాస్ వరకు వాటర్‌ని ఎక్స్‌ట్రా యాడ్ చేసి ఈ విధంగా గంజిలాగా తీసుకొని తాగుతూ ఉన్నట్లయితే తక్షణ శక్తి అనేది పెరుగుతుందండి. అంటే ఇమ్మీడియేట్‌గా మనకు ఎనర్జీ అనేది వస్తుంది. మెరుగైన జీర్ణక్రియ అలాగే డీహైడ్రేషన్ నుంచి నివారణ అనేది మనకు లభిస్తుంది. మరియు రోగనిరోధక శక్తి పెరుగుదల వంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇందులో ఉండే విటమిన్ బి ఖనిజాలు పుష్కలంగా ఉండి చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి అలాగే బరువు తగ్గడానికి సహాయపడతాయి. గంజి తాగడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. గంజిలో అధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అలసటగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యం తర్వాత నీరసాన్ని తగ్గించడానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందండి. అంతేకాదండి డిహైడ్రేషన్ నుంచి నివారిస్తుంది. మన బాడీ ఎప్పటికీ హైడ్రేట్‌గా ఉండేలాగా చూసుకుంటుంది. మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్‌ని కూడా పెంచుతుందండి. రక్తపోటును కూడా నివారిస్తుంది. మీరు కూడా వీలైతే ప్రతిరోజు ఒక గ్లాస్ గంజి తాగడానికి ప్రయత్నించండి. మరిన్ని యూస్‌ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.